హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం గోంగూర రొయ్యల కూర చేసుకోబోతున్నాం. దానికోసం ఒక కడాయిలో ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్లో మనం ప్రాన్స్ యాడ్ చేసుకోవాలి. సో మంచిగా కలుపుకుంటూ మనం స్టిర్ చేసుకొని వేయించుకోవాలి. ఆ తర్వాత మనం చిటికెడు పసుపు యాడ్ చేసుకోవాలి. మంచిగా యాడ్ చేసుకొని కలుపుకొని మళ్ళీ కొంచెంసేపు వేయించుకున్న తర్వాత ఈ స్టేజ్లోకి రొయ్యలు వచ్చినాక మనం ఈ స్టేజ్లో రొయ్యలు ఉన్నప్పుడు సాల్ట్ యాడ్ చేసుకోవాలి. మీ రుచికి తగినంత సాల్ట్ యాడ్ చేసుకోండి. ఆ తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకున్న తర్వాత రొయ్యలు ఈ స్టేజ్లోకి వచ్చినప్పుడు ఒక బౌల్లోకి తీసుకొని సైడ్ చేసుకున్నాక అదే ప్యాన్లో మరి కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా ఆనియన్స్ అన్ని ఈ కలర్లో వచ్చినంత వరకు వేయించుకున్న తర్వాత ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. మంచిగా మరొకసారి కలుపుకోవాలి. బాగా వేయించుకొని ఈ స్టేజ్లోకి వచ్చిన తర్వాత ఇందాకలా సైడ్ చేసుకున్న రొయ్యలు యాడ్ చేసుకోవాలి. మంచిగా మళ్ళీ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే రొయ్యలు కలిసే విధంగా కలుపుకోవాలి. చక్కగా కలుపుకొని వేయించుకున్న తర్వాత మనం టేస్ట్కి తగినంత ఉప్పు యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత 2 టేబుల్ స్పూన్ల కారం యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం మిరియాల పొడి, ధనియాల పొడి, గరం మసాలా యాడ్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చేసుకోవాలి. మళ్ళీ ఈ మిక్చర్ మొత్తం కలిసే విధంగా చక్కగా కలుపుకొని మళ్ళీ స్టిర్ చేసుకొని కొంచెం ఉడికించుకున్న తర్వాత ముందుగా ఆల్రెడీ కుక్కర్లో టమాటో, పచ్చిమిరపకాయలు, అలాగే గోంగూర, కొంచెం సాల్ట్, ఇంకా ఉల్లిపాయలు యాడ్ చేసుకొని మంచిగా 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకున్న తర్వాత మళ్ళీ ఇప్పుడు రొయ్యల్లో మంచిగా ఒకసారి కలుపుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి. ఇందాక చూపించిన గోంగూర పేస్ట్ స్మాష్ చేసుకొని పెట్టుకున్న పేస్ట్ని ఈ మిక్చర్లోకి వీడియోలో చూపిస్తున్న విధంగా స్లోగా యాడ్ చేసుకోవాలి. సో యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మొత్తం అంతా కలిసేటట్టు స్టిర్ చేసుకొని కలుపుకోవాలి. ఆ తర్వాత మూత పెట్టేసి ఉడికించుకోవాలి కొంతసేపు, ఇలా ఆయిల్ అండ్ వాటర్ వేరైనంత వరకు. ఆ తర్వాత కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీ గోంగూర రొయ్యల కర్రీ రెడీ.